తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అల్లర్లతో అట్టుడికిన ఆదిలాబాద్ జిల్లా భైంసాలో కొద్దిసేపటి క్రితం పర్యటించారు. మత ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకులను పరామర్శించారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. అంతకుముందు నిజామాబాద్లో ఆగిన బాబు భైంసా అల్లర్లు, వటేలిలో సజీవ దహనం ఘటనలను తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ వైఫల్యమే ఇందుకు కారణమని ఆరోపించారు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అవుతున్నారు, సంఘ విద్రోహ శక్తులు అవుతున్నారు, వారే రాజ్యాంగ పరిస్థితి వస్తోంది. ఇది లా అండ్ ఆర్డర్ పతనావస్థకి యొక్క కారణం అని చెప్పాలని నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు పేపర్లో మీరు చూస్తారు, ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఢిల్లీ పోయి ఎంఐసీలో నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ మీటింగ్ చెప్పాలనుకుంటున్నాడు. బ్రహ్మాండంగా లా అండ్ ఆర్డర్ ఉంది, ఇది ఒక రోల్ మోడల్ అని, ఇది ఒక రోల్ మోడల్ అని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నా అంటే అసలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు. చాలా గౌరవ పరిస్థితులు ఉన్నాయి, చాలా బాధ వస్తుంది.